R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక. సెప్టెంబర్ 14న లోక్ అదాలత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలన్న జడ్జ్. యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్న శ్రీకాంత్. రైతు రుణమాఫీలో భాగంగా రుణమాఫీ నిర్ధారణ సర్వే చేపడుతున్న అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆగిన బొగ్గు ఉత్పత్తి. ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నాగారం మున్సిపల్ చైర్మన్. దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చేరిన హైడ్రా. కంచికచర్ల పట్టణ శివారులో 300 కేజీల గంజాయి పట్టివేత. మేడారం అడవుల్లో బీభత్సం, నేల కూలిన 50,000 చెట్లు. 51 ఔటర్ గ్రామాల విలీనంపై చర్చ. ములుగు జిల్లా మేడారంలో 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ములుగు జిల్లా మేడారం అడవుల్లో 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. టొర్నోడో తరహా గాలులకు కుప్పకూలిన చెట్లు ఒక్కసారిగా వచ్చిన సుడి గాలులతో అడవిలో విధ్వంసం సృష్టించాయి. 200 హెక్టార్ల మేర దెబ్బతిన్న అటవీ ప్రాంతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు హైడ్రా, మరోవైపు గ్రామాల విలీనం చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు అంతా. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 51 గ్రామ పంచాయతీలను స్థానిక మున్సిపాలిటీలో విలీనం చేస్తూ సర్కార్ గెజెట్ జారీ చేసిన నేపథ్యంలో జనాల్లో చర్చ మొదలైంది. 2-3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో విలీనంపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. తమ గ్రామాలను ఇవే మున్సిపాలిటీల్లో కొనసాగిస్తారా, లేక ఇంతకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటన చేసినట్లు గ్రేటర్ లో విలీనం చేస్తారా అన్న డిస్కషన్ కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేస్తామని అప్పట్లో ప్రకటించింది. తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ కూడా ఇదే ప్రస్తావన తీసుకువచ్చింది. ఇప్పుడు గెజిట్ కూడా రిలీజ్ చేసి 51 గ్రామాలను వాటికి దగ్గరగా ఉన్న మున్సిపాలిటీలో విలీనం చేసింది. అయితే ఈ విలీన ప్రక్రియ ఆషామాషిగా చేసింది కాదని పూర్తిస్థాయి రిపోర్టు తెప్పించుకొని సబ్ కమిటీ సిఫార్సుల మేరకు అభివృద్ధి కోణంలో ప్రక్రియ పూర్తి చేశామని అధికారులు అంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు యువతల అవతల ఉన్న గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం హైదరాబాద్ లోని ఆస్కీ కాలేజీతో ఒక స్టడీని నిర్వహింపజేసింది. తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్నత అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విలీనంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించింది. ఔటర్ సమీపంలోని 45 గ్రామాలను శివారు మున్సిపాలిటీలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించడం ఆస్కీ రిపోర్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సలహా మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔటర్ సమీపంలోని గ్రామాల విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని గత నెల 1వ తారీఖున ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్ గా, మంత్రులు పొన్నం ప్రభాకర్, అనసూయ సీతక్క, దామోదర రాజనరసింహ సభ్యులుగా వ్యవహరించారు. వీరు ఔటర్ రింగ్ రోడ్డు లోపల అవతల ఉన్న గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్ని రకాల చర్చల తర్వాత ఉన్నత అధికారుల కమిటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సూచించిన 45 గ్రామాలే కాకుండా ఓఆర్ఆర్ బయట కూడా దానికి ఆనుకొని ఉన్న దగ్గరగా ఉన్న మరో 6 గ్రామాలు ఉన్నాయని గుర్తించారు. మొత్తంగా 51 గ్రామాలను కూడా విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీంతో ప్రభుత్వం సోమవారం రాత్రి 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గెజెట్ రిలీజ్ చేసింది. కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారిపై 300 కేజీల గంజాయిని పట్టుకున్న కంచికచర్ల పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారిపై 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు కంచికచర్ల పోలీసులు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు నందిగామ ఏసీపీ రవికిరణ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుండి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నారని ఏసీపీ తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తి మహారాష్ట్ర పుణే జిల్లా సోంఘాన్ గ్రామానికి చెందిన శుభం దత్తాత్రే బంధావాల్కర్ ను అరెస్టు చేశామని తెలియజేశారు. నర్సీపట్నంలో కేజీ గంజాయి 3,000 రూపాయలకు కొనుగోలు చేసి ముంబైలో కేజీ సుమారు 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. గంజాయి 300 కేజీల విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. నిందితుడి దగ్గర నుండి 300 కేజీల గంజాయి, కారు, 3 సెల్ ఫోన్లు, 11,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నందిగామ ఏసీపీ రవికిరణ్. మీడియా సమావేశంలో నందిగామ రూరల్ సిఐ చవాన్, ఎస్ఐ భువనగిరి రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అనగా 3rd September we have caught 300 kgs of ganja successfully with the help of our anti-narcotic entire team, and we all know that government is very serious with respect to narcotics or any ganja or else any type of narcotic drugs or anything. సో మీ అందరికీ తెలిసిందే గవర్నమెంట్ కూడా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొత్తం టీం అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అందులో భాగంగా అవర్ సిపి సార్ హ్యాస్ స్పెషల్లీ created special teams, and we are also implementing anti-narcotic beats, because we have selected certain rough areas where these consumption of ganja or any type of narcotic drugs ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఏరియాస్ పెట్టుకొని కొన్ని బీట్స్ తిప్పడం జరుగుతుంది. స్పెషల్ టీమ్స్ని పెట్టి ఆ బీట్స్తో తిప్పి ఇలాంటివి ప్రివెంట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ప్రివెంటివ్ మెజర్స్తో చేస్తున్నాం. అదే క్రమంలో మన సిపి సార్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు పర్యవేక్షణలో డీసీపీ సార్ మహేశ్వర్ రాజు సార్ ఐపీఎస్ డీసీపీ రూరల్ జోన్, he has got a special information because నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్న కంచర్ల శ్రీకాంత్. కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. శాంతిపురం మండల పరిధిలోని రాళ్లపుదుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఈజెడ్ఐ మార్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పరిధిలోనే ఆదాయం ఉపాధి కలిగేలా ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన కడాపీడి డైరెక్టర్ వికాస్ మర్మత్ ని ఈ సందర్భంగా అభినందించారు. మీకు మీ గ్రామ పరిధిలోనే ఆదాయం పెరిగేలాగా ఉపాధి దొరికేలాగా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడంలో కృషి చేసినటువంటి మన కడాపీడి వికాస్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన వెంకట్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మురత్నం గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు సునాథ్ గారికి, మణి గారికి, డాక్టర్ వెంకటేష్ గారికి, ఆర్డీఓ గారికి, సురేష్ గారికి, ఇతర వేదిక మీద ఉన్న నాయకులకి, వేదిక ముందున్న మహిళలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు జీరో పావర్టీ ప్రతి చోట ఆయనది మాట్లాడాడు. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే నా లక్ష్యం అని చెప్పనేసి P4 కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. దాన్ని పైలట్ కింద కూడా ఇప్పుడు రకరకాల కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే, ఆయన సొంత నియోజకవర్గంలోనే ముందుగా నా కుప్పం ప్రజలకి, అంటే ఆయనకు ఓట్లు వేసినా వెయ్యకపోయినా కూడా పెద్ద మనసుతోటి అందరికీ
అభివృద్ధి అందాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం కాదు, ఇటువంటి కార్యక్రమాలని మనందరికీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఒక్కసారి కరతాళ ద్వారా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తున్నాను. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, సింగరేణి ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందిరం, రామకృష్ణాపూర్, కళ్యాణికిని ఓపెన్ కాస్ట్ క్వారీల్లోని వర్షపు నీరు చేరడంతో రహదారులన్నీ బురదమయంగా మారడంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 4 ఓపెన్ కాస్ట్ గనులలో 1,60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. కోల్ యార్డులలో ఉన్న బొగ్గు నిల్వలు కూడా ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 2024-25లో మనకు ముఖ్యంగా రెయిన్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ రెయిన్స్ రావడం వల్ల మనకి దాదాపు 2024-25లో ప్రోగ్రెసివ్గా 937 mm రెయిన్ వచ్చింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి 1000 mm వచ్చింది. సో దాదాపు సుమారుగా కొద్దిగా తక్కువనే ఉంది మనకి. కానీ కేకేఓసిలో మాత్రము మనకి 1017 mm లాస్ట్ ఇయర్ వస్తే ఈ ఇయర్ 937 mm రెయిన్ వచ్చింది. సో సుమారుగా ఆగస్టులో మాత్రము లాస్ట్ ఇయర్ 129 mm మాత్రమే వచ్చింది. ఈ ఇయర్ 266 mm రెయిన్ వచ్చింది. దీనివలన ఆల్మోస్ట్ 100% ఎక్కువ వచ్చింది. ఆగస్టు మంత్లో 100% ఎక్కువ రావడం వలన దాదాపు మనకు 20 రోజులు వర్షం వచ్చింది ఆగస్టులో. ఈ 20 రోజులు వర్షం రావడం వల్ల మనకి ఓబీ ఎక్స్కవేషన్ బాగా ఎఫెక్ట్ అయింది. అదేవిధంగా మనకి ఆర్కేఓసి కూడా జీవితకాలము మనకి ఇంకొక 3 నుండి వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. దుబ్బాక మండలంలో రైతు రుణమాఫీ నిర్ధారణ సర్వేను మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా రైతు రుణమాఫీ నిర్ధారణ సర్వేను మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి సంతోషులు రుణమాఫీ కాని రైతులను కలిసి యాప్ ద్వారా రేషన్ కార్డులు లేని రైతులకు సుమారు 70 మందికి నిర్ధారణ చేశారు. వీరితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి నాయకులతో కలిసి పర్యవేక్షణ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు రైతు డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ ప్రాంతానికి రైతులకు రైతు రుణమాఫీ మాట ఇచ్చిండు, మాట తప్పలేదు, మడిమ తిప్పలేదు. మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ. నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ 3 విడతలలో 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ చుక్తా అయిపోతుంది. రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. గత ప్రభుత్వాలు మీ రుణమాఫీ అన్నారు. నాగారం మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు ప్రైమరీ స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించారు నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాములు తదితరులు పాల్గొన్నారు. వార్డు బాట కార్యక్రమంలో భాగంగా కుప్పం కమిషనర్ ప్రజల వద్దకు వెళ్లారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కుప్పం కమిషనర్ వార్డు బాట కార్యక్రమంలో మొదటి రోజు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్టణంలోని మొదటి వార్డు సామకోటపల్లిలో పర్యటించారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, కడపిడి తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా అతి చిన్న చిన్న కారణాలతో పలువురికి అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరమన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను లబ్ధిదారులకు వివరిస్తూ వాటికి పరిష్కారాన్ని చూపడం జరుగుతుందని పేర్కొన్నారు. నందు సెప్టెంబర్ 14న మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న జడ్జి తంగమణి. నంద్యాల జిల్లా డోన్ సబ్ కోర్టు నందు సెప్టెంబర్ 14న మెగా లోక్ అదాలత్ జరగనుంది. కావున ఈ సదావకాశాన్ని సబ్ కోర్టు డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు సంబంధించిన కేసులు పరిష్కారం చేసుకోవాలని, ఈ అవకాశాన్ని డోన్, బేతంచెర్ల, కృష్ణగిరి తదితర మండలాలకు సంబంధించి కోర్టు సమస్యలు పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని, కక్షిదారులు లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోండని 14వ తేదీన రావాలని జడ్జి తంగమణి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకులు రుణాలు, విద్యుత్ బకాయిలు, మున్సిపాలిటీ బకాయిలు తదితర బకాయిలకు సంబంధించిన కేసులు పరిష్కరించుకోవాలని డోన్ సబ్ కోర్టు జడ్జి తంగమణి తెలియజేశారు. అందరికీ నమస్కారము. నేను డోన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 14వ తారీఖున మనకు ఈ కోర్టు ప్రిమిసెస్ నందు మెగా లోక్ అదాలత్ అనే కార్యక్రమం జరపబడుతుంది. ఇందు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కక్షిదారులు వాళ్ళ యొక్క కేసులను సత్వరంగా పరిష్కారం చేసుకోవడానికి మార్గం సుగమం చేయడం మాత్రమే. అంతేకాకుండా ఈ
సిచ్యువేషన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు అంటే మనీ సూట్స్, పార్టీషన్ సూట్స్, ఏ రకమైనటువంటి సివిల్ కేసులు కూడా ఈ రకంగా మెగాలోగతల్లో పరిష్కారం చేసుకోవడానికి ఒక ముఖ్య గమనిక. అంతేకాకుండా క్రిమినల్ కేసుల్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడదగినటువంటి కేసులు మాత్రమే చేసుకోవాలి. అంతేకాకుండా అడ్మిషన్స్ కూడా చేయబడుతుంది. ఏమంటే కేసులు కొన్ని పెటీ కేసెస్ ఉంటాయి, అవి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో నిర్వహించబడుతుంది. వాటిల్లో కూడా కంప్లైనెంట్స్ మరియు ముద్దాయిలు వస్తే వాళ్ళకి అక్కడక్కడే శిక్షలు చెప్పి ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ కేసులను కూడా రాజీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే బ్యాంకు వాళ్ళు గత చాలా సంవత్సరాలుగా బకాయి పడినటువంటి కేసులను కూడా వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అయితే కానీ లేకుంటే ఇన్స్టాల్మెంట్ రూపంగా కానీ వాళ్ళు క్లయింట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని పరిష్కారంగా మా దగ్గర పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళకు కూడా పిఎల్సీల ద్వారా బ్యాంకుల నుంచి రుణ విముక్తులవుతారు. అంతేకాకుండా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు చాలా రోజులుగా బకాయిలు పడినటువంటి ఆస్తి పన్ను అయితేనేమి, కుళాయి పన్నులు అయితేనేమి వాటిని కూడా మున్సిపల్ అధికారులతో చర్చ చేసుకొని వాళ్ళు పిటిషన్ మా దగ్గర ఫైల్ చేస్తే వాళ్ళు కూడా కేసులు లేకుండా పరిష్కారం చేయబడుతుంది. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనము చాలా వరకు బిఎస్ఎన్ఎల్ కేసుల్లో ఫోన్లకు బిల్లులు చెల్లించకుండా చాలా కాలంగా అట్లే ఉండిపోతుంది. ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి కట్టకుండా వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి వాళ్ళు కూడా పిఎల్సీ కేసులు ఫైల్ చేసుకుంటే వాళ్ళకు కూడా కేసులు పూర్తిగా పరిష్కారం చేస్తాము. ఇంతవరకు మేము స్టేట్ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు వీటి అన్ని కేసులు కూడా చాలా వాయిదాలు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని చెరువులు కబ్జాకు గురవుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథన్ కు ఫిర్యాదు చేశారు డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకులు సంజీవరెడ్డి మరియు కృష్ణారావు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రూల్స్ కు భిన్నంగా ఉన్న కట్టడాలను నిర్దాక్షిణంగా కూల్చేస్తున్నారు. నగరంలో రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకు పడుతున్నాయి. చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లు ఆక్రమించిన చేపట్టిన కట్టడాలను కూల్చేశారు. ఇప్పటికే 100 నోటీసులు కూడా జారీ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చెరువులు కబ్జా చేశారని హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకులు సంజీవరెడ్డి, కృష్ణారావు. వెంటనే స్పందించిన రంగనాథ్ దమ్మాయిగూడ, అంబేద్కర్ నగర్ చెరువులను పరిశీలించారు. కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఆక్రమణల్లో ఇల్లు కట్టుకున్న వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. చెరువు ఆక్రమణ ఎక్కడైనా ఉక్కుపాదం మోపుతామన్నారు. రాజేంద్ర సార్ ఏరియాకి ఇన్ఛార్జ్ ఆయన ఆఫీసు చెప్పామంటే 1000 సార్లు కాల్ చేస్తే ఒకసారి వస్తాడు, మళ్ళీ కనపడుతుంది. వాళ్ళకి నోటీసులు కూడా ఇప్పుడు 2017 నుంచి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.